నమస్తే. నేడు ఏవైతే సార్వత్రిక 2024 ఫలితాలు వెలువడ్డాయో, అటు దేశంలో ఎన్డీఏ కూటమికి పెద్ద ఎత్తున షాక్ అని చెప్పేసని, ఇండియా కూటమి ఊహించని విధంగా ఫలితాలు ఏదైతే స్థానాలు గెలుచుకుంటూ ముందు దిశగా వెళ్తూ ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్కు ఒకసారి వచ్చినట్లయితే 175 నియోజకవర్గాల్లో కేకే పెను సంచలనంగా మారినటువంటి సర్వే, కేకే సర్వే ఎవరైతే కేకే గారు ఉన్నారో వారు చెప్పుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా చేసినటువంటి అందరూ కూడా ఓడిపోతూ ఉన్నారు. ఒక పెద్దిరెడ్డి గారు కానీ దాడిశెట్టి రాజా గారు కానీ మాత్రమే గెలిచే అవకాశం ఉంది, వాళ్ళు కూడా స్వల్ప మెజార్టీతో అవకాశం ఉందని చెప్పేసాను. అన్నట్టుగానే నేడు ఫలితాలు ఆ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాయి. మనం మాట్లాడుకునే సమయానికి మంత్రులంతా కూడా దాదాపుగా ఓడిపోతూ ఉన్నారు. సరే, ఏ మంత్రి ఎందుకు కారణం చేత ఓడిపోతాడని చెప్పేసి తీసుకున్నప్పుడు రోజా గారి ఓటమికి గల ప్రధాన కారణం తీసుకుంటే ఒక్కసారి ఒక ఆడియో విందాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఒక స్త్రీ అయ్యి ఉండి రోజా గారు బేసిక్గా వారు యాక్టర్, జబర్దస్తులో కానీ ఇంతకుముందు అంతకంటే ముందు సినిమాలలో ఇంకా కొన్ని కామెడీ షోలలో వారు జడ్జిగా, అంతకుముందు హీరోయిన్గా వివిధ పాత్రలు పోషించడం జరిగింది. వారు అంటే ఇండస్ట్రీ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి లేకపోతే ఇతరత్ర ఇండస్ట్రీల నుంచి నేను రాజకీయ వ్యవస్థలోకి వచ్చాను, ఒక నియోజకవర్గానికి నాయకురాలిగా ఉన్నాను, నియోజకవర్గంలోని దాదాపు 2 లక్షల జనాభాకి ఏం కావాలన్నట్టు చూసే పెద్ద స్థానంలో ఉన్నానని మరిచి పదజాలాన్ని, నేను వారి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఎంట్రుక కూడా బీకలేవు, నీకు ఇప్పుడు 50 సంవత్సరాలు పైచిలకు వయసు, ఇంకొక 45 సంవత్సరాలు ఇస్తా ఉన్నాను, నీ జీవితకాలం 100 సంవత్సరాలతో 100 సంవత్సరాల జీవితకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎంట్రుక వేయకలేవు. లోకేష్ గారి బాడీ షేమ్ గురించి మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారిని తులనాడడం. గతంలో తెలుగుదేశంలో పార్టీ ఉన్నప్పుడు, తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు నాడు కూడా రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడడం. రోజా గారు దాదాపు 30 సంవత్సరాలకు రాజకీయంలో ఉంటే 2 సార్లు శాసనసభ్యులు ఎన్నిక కావడం జరిగింది. 2 సార్లు శాసనసభ్యులుగా ఎన్నిక కావడం జరిగింది, అది కూడా స్వల్ప మెజారిటీతో. అంటే తను అందరి నోళ్ళలో నాలడానికి అని చెప్పేసి అని తన ప్రత్యర్థి, నాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ముందుకు సాగుతున్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని పెద్దగా తులనాడడం జరిగింది. పంచ ఊడలేసి కొడతామని చెప్పేసి అని. అలాగే ఇటు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఇటీవల పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా రోజా గారి ప్రధాన ఓటమికి గల కారణం పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడడం, కుసంస్కారంగా మాట్లాడడంతో అక్కడ ఉన్నటువంటి జన సైనికులు వీమె ఓటమి ప్రధాన ధ్యేయంగా పనిచేశారు. వారి పార్టీలో ఉన్న నాయకులు వీమె పోకడాలు నచ్చక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులే వీమె ఓటుకి కృషి చేశారని, వారితో పాటు ఈ జనసేన క్యాడర్ ఇది కావడం, గాలి ఎవరైతే భానుప్రకాష్ గారు ఉన్నారో, ముందుకృష్ణనాయుడు గారి కుమారుడు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు లాస్ట్ 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉండటం, వీమె చేత బాధింపబడిన వ్యక్తులకు అండగా నిలబడడం, కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం, ఈ కారణాల చేత ఓడిపోవడం జరిగిందని చెప్పేసి. ఓటమి కూడా ఇటువంటి ఓటమి కాదు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి ఏ విధంగా అంటే 151 స్థానాలు గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ స్పోక్ పర్సన్ చెప్పుకోవడం జరిగింది, 151లో ఒకటి తీసేచ్చే 51కి పరిమితం అవ్వచ్చు. ఇంకా ఇలానే పొగడాలతో వాళ్ళు ముందుకెళ్తే ఎన్నికల్లో ఒకటి తీసేచ్చే ముందర ఉన్న 15 పరిమితం అవుతాయని చెప్పేసి చాలామంది స్పోక్ పర్సన్స్ చెప్పుకురావడం జరిగింది. అదే నేడు ఫలితంగా ఉంది. 14 స్థానాలలో మాత్రమే వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి లీడ్లో ఉన్నారు. రోజా గారు వారి నోటి దురుస్తు కారణం చేతనే ప్రధానంగా ఓడిపోయారని చెప్పేసి, ఇంకా రాజకీయాల నుంచి వారు విరమించుకుంటారని చెప్పేసి అని నగరి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే రోజా గారిని అభిమానించేటటువంటి వ్యక్తులే చెప్పుకొస్తున్నారు. నమస్కారం.